టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. అనుచరులు అభిమానులతో భారీ ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని తన నామినేషన్ వేశారు. 18,000 కోట్లతో ఖమ్మం ప్రజలకు ప్రాజెక్టులు ఇచ్చిన కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు తాను టీఆర్ఎస్ లో చేరానని ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా రేణుకా చౌదరి నామినేషన్ వేశారు. డీసీసీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. వి హనుమంతరావు, బట్టి విక్రమార్క తదితరులు రేణుక వెంట తరలి వచ్చారు. రేణుకా చౌదరికి మద్దతుగా టీడీపీ శాసనసభ్యుడు మచ్చా నాగేశ్వరరావుతో పాటు పలువురు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు భారీగా తరలొచ్చారు.